జయప్రదం చేయండి అంగన్వాడీ రాష్ట్ర మహాసభలను. జయప్రదం చేయండి. జయప్రదం చేయండి తెలంగాణ అంగన్వాడీ మహాసభలను. జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ జిందాబాద్. ముందుగా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రాష్ట్ర అధ్యక్షురాలు సునీత గారు, అట్లాగే ఈ జిల్లా అధ్యక్షులు వెంకటమ్మ గారు, కళావతి గారు, అంగన్వాడీ నాయకులు, అట్లాగే ఆదిలాబాద్ జిల్లా సిఐటి జిల్లా అధ్యక్షులు ఆశన్న గారు, మేమందరం కూడా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీటు నిర్వహిస్తున్నాం. ఈ జిల్లాలోనే ఈ నెలలో 25, 26 తేదీలలో 2 రోజులు అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. మరి 25వ తేదీన ఉదయం ర్యాలీ ఉంటుంది. అట్లాగే ర్యాలీ సభ అనంతరం కూడా అనంతరం నుండి తెల్లారి 2వ రోజు వరకు 2 రోజులు కూడా మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ మహాసభలకి 500 మంది ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు వస్తున్నారు. అట్లాగే ఈ మహాసభలకి ముఖ్య అతిథులుగా కూడా ఆల్ ఇండియా నాయకులు వస్తున్నారు. అంగన్వాడీ యూనియన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు గారు వస్తున్నారు. అట్లాగే ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు వరలక్ష్మి గారు వస్తున్నారు. అట్లాగే సిఐటియు అఖిల భారత కోశాధికారి సాయిబాబు గారు, సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇతర రాష్ట్ర నాయకులు కూడా ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అందుకని చాలా ప్రాముఖ్యతతోటి ఈ మహాసభలు కూడుకొని ఉన్నాయి. ఈ మహాసభలలో అంటే గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు ఈ 3 సంవత్సరాల కాలంలో చేసిన పోరాటాలు, ఫలితాలు చర్చించడంతో పాటు భవిష్యత్తులో కూడా ఈ మహాసభల అనంతరం కూడా ఐసిడిఎస్ని ఏ విధంగా రక్షించుకోవాలి, అట్లాగే అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యలపైన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎలాంటి పోరాటాలు నిర్మించాలనేది ఈ మహాసభలో మేము చర్చించబోతున్నాం. అందుకని మేము పనిచేసేదంతా కూడా ప్రజల కోసం, పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాం 50 సంవత్సరాల నుండి. అందుకని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి టీచరు, హెల్పరు అందరూ కూడా మనం నిర్వహించే ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అట్లాగే ఈ 2 రోజుల మహాసభలు కూడా విజయవంతం చేయాలి. అట్లాగే ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 50 సంవత్సరాల నుంచి మీకు అందరికి కూడా మేము సేవలు అందిస్తున్నాం. మరి అనేక సేవలు కూడా మీ ఇంటి దగ్గర దాకా వచ్చి మేము అనునిత్యం మీకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నాం. ఇప్పుడు ఈ మహాసభ కూడా మా సమస్యలతో పాటు ఈ ఐసిడిఎస్ని ఎట్లా నిలబెట్టుకోవాలనే దానికోసం మేము చర్చించబోయే మహాసభ. అందుకని మా యొక్క ప్రతి పోరాటంలో కూడా మా జీతభత్యాలు, మా సమస్యలతో పాటు ఐసిడిఎస్ స్కీమ్ బాగుండాలనేసి మేము నిరంతరం డిమాండ్ పెట్టి పోరాటం చేస్తున్నాం. అందుకని ఈ అంశాల మీద చర్చించే ఈ మహాసభకి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మా మహాసభల్ని మద్దతుగా ఉండాలని, అట్లాగే ఆర్థిక సహాయ సహకారాలు కూడా అందించాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ను నిర్వీర్యం చేస్తూ, బడ్జెట్ తగ్గిస్తూ, ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలనేసి అనేక వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తుంది. ఆ నిర్ణయాలన్నీ వెనక్కి తీసుకోవాలి అనేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఇంకా చాలా అంశాలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డిమాండ్లు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డిమాండ్స్, ఇవన్నిటి మీద కూడా మేము మహాసభలో చర్చించి నిర్దిష్ట ప్రణాళిక మేము తీసుకుంటాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేమందరం మహాసభలో బిజీలో ఉన్నాం. మొన్నటిదాకానే పెద్ద ఎత్తున పోరాటాలు కూడా నిర్వహించినాం, అందరికీ తెలిసిందే. చలో సెక్రటరియట్ ఇవన్నీ చేశాం. ఇప్పుడు మేము అడుగుతున్న ప్రీ ప్రైమరీ, పిఎంశ్రీ విద్యను మాకే ఇవ్వాలి, అంగన్వాడీ సెంటర్లలోనే పెట్టాలి అనేసి మేము అడుగుతున్నాం. చాలా కాలం నుండి పోరాటాలు చేస్తున్నాం. దాని మీద చర్చించి, పరిశీలించి, పరిష్కారం చేయాల్సిన విషయాన్ని పక్కన పెట్టి మళ్ళీ దొడ్డిదారుల కింది స్థాయిలో చాప కింద నేరులాగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం, అట్లాగే కొత్త వాళ్ళని పెట్టాలనేసి రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ముందుకు పోతుంది.
అందుకని అలాంటి విధానాలని వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. అందుకని ఈ మహాసభల్ని ఈ జిల్లాలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్తో పాటు ప్రజలందరూ కూడా ఈ మహాసభలకి విజయవంతం చేయడం కోసం కృషి చేయాలనేసి, ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగులు నిరంతరం ఇదే పనిలో ఉండి విజయవంతం కోసం కృషి చేయాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం.